Hi, my dear viewers. Welcome back to our channel SFM Classes by Nadeem sir. సో ఇప్పుడు మనం ఆల్ఫాబెట్ టెస్ట్లో ఇప్పుడు క్వశ్చన్ చూస్తున్నాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది కూడా క్వశ్చన్ చూసుకుందాం. నేను ఎస్టర్డే ఒక క్వశ్చన్ ఇచ్చాను, అది మనకు గ్రూప్ 1 2010లో అడిగిన క్వశ్చన్. గ్రూప్ 1 2010లో అడిగిన క్వశ్చన్ అయితే దీన్ని ఏమన్నాడంటే, ఒకవేళ రిధాని దినాగ్ అను అక్షరాలను తిరిగి ఏర్పరిచిన క్రింది వారిలో ఎవరికి సంబంధించిన పేరు వస్తుంది? ఎవరికి సంబంధించిన పేరు? ఏ అనేది రాజకీయ నాయకులు ఒకటి, ఓకేనా? ఒకటి అనేది రాజకీయ నాయకులు, రెండు అనేది అధ్యక్షుడు, మూడు అనేది గవర్నరు, నాలుగు అనేది నటి లేదా నటుడు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే దీన్ని చేసుకుంటే INDIRA. నేనేం చేయట్లేదు, ఇక్కడ రివర్స్ రాసుకుంటూ వస్తున్నా, కానీ ఒక మీనింగ్ఫుల్ వచ్చేటట్టు రాసుకుంటూ పోతున్నా. అందుకోసమే ఇందిరా గాంధీ, ఇక్కడ GHANDI, ఇందిరా గాంధీ. చూడండి, GHANDI గాంధీ, రైట్. ఇందిరా గాంధీ అనే పేరు వస్తుంది మనకు. సో ఇందిరా గాంధీ అనేది ఏ ఫీల్డ్కి సంబంధించిన వారంటే మనకు రాజకీయ నాయకుడు లేదా నాయకురాలకు సంబంధించినది, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగాడు, టార్గెట్ను ర్యాక్టేగ్గా రాస్తే బ్రిడ్జ్ను ఏ విధంగా రాస్తారని. ఇది గ్రూప్ 2 2011లో అడిగిన క్వశ్చన్, రైట్. ఇప్పుడు చూసుకుంటే ఈ టార్గెట్ను ర్యాక్టేగ్ ఎట్లా రాశాడో మనం చూసుకుందాం. సొల్యూషన్ చూసుకుంటే టార్గెట్ చూసుకోండి, 1 2 3 4 5 and 6. ఈ 6 తీసుకున్నాడు. ర్యాక్టేగ్ RAT రివర్స్గా రాసిండు, అంటే 3 2 1గా రాసిండు, ఓకేనా? 1 2 3ని 3 2 1గా రాశాడు. గేట్ ఓకే. 6 5 4గా రాసిండు. టార్గెట్ టెక్ కదా, PEG అంటే ఇక్కడ T అనేది 6th ప్లేస్లో ఉంది. 6 5 4, ఇక్కడ చూడండి 6 5 4. సో మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న లెటర్ చూసుకుంటే 1 2 3 4 5 6. ఇక్కడ కూడా లెటర్ చూసుకుందాం, 1 2 3 4 5 6. అయితే ఫస్ట్ 3 2 1 అన్నాడు. 3 2 1 అంటే IRB అని ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఆప్షన్లో IRB, ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ రెండు కూడా ఉన్నాయి. తర్వాత ఏం చూసుకోవాలి, 6 5 4 అంటే E అండ్ 6 5 4 EGD. ఇక్కడ చూడండి 3 2 1. ఇక చూడండి 3లో I ఉంది, 2 అంటే R, I అంటే B, ఓకే, 1 అంటే B. ఒకసారి నెక్స్ట్ ఇక్కడ E, 6 ప్లేస్లో E ఉంది, ఇక్కడ 6 కూడా, ఇక్కడ 5 ప్లేస్లో Jనే ఉంది. నెక్స్ట్ D ప్లేస్లో 4 ప్లేస్లో D ఉంది. సో 321 654. ఇదే మన కాన్సెప్ట్ అవసరం ఉంది కాబట్టి ఆప్షన్ 4ని మనం సెలెక్ట్ చేసుకుందాం, ఓకేనా? కొన్నిసార్లు మనకు తొందరగా రావాలంటే ఏం చేయకూడదు, ఈ ఆప్షన్ త్రూ వెళ్తే మనకు ఇంకా ఈజీగా వస్తుంది ఆప్షన్. ఇప్పుడు నేను చేసినట్టు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ సింబల్స్ ఇచ్చాడు, నెంబర్స్ ఇచ్చాడు, ఒక ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు, ఓకేనా? సింబల్స్ ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు, ఆల్ఫాబెట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమడిగిందంటే ఈ వరుసలో ముందు చిహ్నాన్ని తర్వాత సంఖ్యను కలిగి ఉన్న అక్షరాలు ఎన్ని? అంటే ఫ్రంట్లో ఒక సింబల్ ఉండాలి, బ్యాక్లో ఒక నెంబర్ ఉండాలి, మిడిల్లో ఆల్ఫాబెట్ ఉండాలి. అసలు ఎన్ని లెటర్స్ ఉన్నాయని అడిగింది, ఎన్ని అక్షరాలు కలవు, అక్షరాలు ఎన్ని, ఓకేనా? A అంటే 1, ఆప్షన్ B అంటే 2, ఆప్షన్ C అంటే 3, ఆప్షన్ D అంటే 4. ఇప్పుడు మనం చూసుకుంటే సింబల్, ఎటువంటి సింబల్ అన్నా కానివ్వండి, నెక్స్ట్ నెంబర్ ఉండాలి, మధ్యలో అది ఉండాలి. మనకు ఇక్కడ చూడండి, ఒకటి ముందు సింబల్ ఉంది, కండిషన్ ప్రకారం ముందు చిహ్నం ఉన్నది, తర్వాత సంఖ్య ఉన్నది, రైట్. ఇదొకటి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇది కూడా రాదు 2PQ రాదు. సింబల్ ఇక్కడ 2
అంతే సింబల్ రైట్ 3. ఇక్కడ చూడండి 3 అనేక మంది దొరికినాయి అవునా. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎంత చిన్నగా ఉన్నది, దీనికి ఒక మార్క్ వస్తుంది, 1 మార్క్ అనేది క్వశ్చన్ వస్తుంది. చూడండి ఎంత సింపుల్ ఉన్నది. వాడు ఏమడిగిండు, 2 కండిషన్స్ ఇచ్చిండు. ఫస్ట్ ఏం కండిషన్, ముందు చిన్నగా ఉండాలి, ఏదన్నా సింబల్ ఉండాలి, తర్వాత ఒక నెంబర్ ఉండాలి, తర్వాత మధ్యలో ఏముండాలంటే లెటర్ ఉండాలి. ముందు సింబల్, ఓకేనా, సింబల్, నెక్స్ట్ నెంబర్ ఉండాలి, మిడిల్లో లెటర్ ఉండాలి, ఓకేనా. వచ్చేసింది కదా. సో ఈ విధంగా చూసుకుంటే ఒకటి, ఇక్కడ చూసుకుంటే సింబల్ ఉంది, నెంబర్ ఉంది, కానీ మధ్యలో ఇది ఉంటే ఇక్కడ ఒకటి అవుతుండే, కానీ ఇక్కడ లేదు. ఇక్కడ నెంబర్స్ మాత్రం మనకు లెటర్ ఉంది, నెంబర్ ఉంది, ఇది లెటర్, ఇది నెంబర్, ఇది సింబల్, ఇక్కడ సింబల్ ఉంది, లెటర్ ఉంది, మళ్ళీ ఇక్కడ సింబల్ ఉంది. మనకి ఈ ప్యాటర్న్ అనేది ఓకే అయింది. సో ఇక్కడ 1. సో ఇక్కడ కూడా చూసుకుంటే ముందు సింబల్ ఉంది, కానీ ఇక్కడ లెటర్ లేదు, నెంబర్ ఉంది, సో మనం తీసుకోము. సింబల్ ఉంది, ఇక్కడ కూడా సింబల్ ఉంది, తీసుకోము. సింబల్ ఉంది, ఇక్కడ లెటర్కి బదులు ఇక్కడ నెంబర్ ఉండి ఇక్కడ లెటర్ ఉంటే తీసుకుంటుండే, కానీ ఇక్కడ మళ్ళీ లెటర్, ఇక్కడ సింబల్ ఉంది, నెంబర్ ఉంది, మిడిల్లో మనకు లెటర్ ఉండాలి. అంతే మనం చూసుకున్నాం, వచ్చేసింది ఆన్సర్. మనం చూసుకుంటే ఎన్ని వచ్చినాయి, 1, 1, 2, 3. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఇక లాస్ట్ టాపిక్, ఇది చిన్న టాపిక్ అనుకుంటాం కానీ దీనికి టైం పడుతుంది. చిన్న టాపిక్ మీకు మంచి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను, ఓకేనా. నెంబర్ రిపీట్ టెస్ట్. నెంబర్ రిపీట్ టెస్ట్ అంటే వరుసగా నెంబర్లు ఇస్తాడు, ఆ నెంబర్స్ని దాంట్లో ఫస్ట్ ఎక్కువ అడిగిన నెంబర్ ఇచ్చి దాని తర్వాత అడిగిన నెంబరు ఏది అని అడుగుతాడు వాడు. చూద్దాం అదేంటిదో, రైట్. క్వశ్చన్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నెంబర్ రిపీట్ టెస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే కొత్త మోడల్, ఇది లాస్ట్. ఇక ఈ ఆల్ఫాబెట్ టెస్ట్లో ఇది లాస్ట్, రైట్. ఇక్కడ చూసుకుంటే 4, 5, 8, 9, 4, 5, 6, 7, 4, 5, 6, 5, 4, 9, 8, 4, 6, 4. ఇందులో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ 4 తర్వాత ఏది, ఎక్కువ సార్లు రిపీట్ అయింది 4, దాని తర్వాత ఏది అని అడిగిండు. ఆప్షన్ ఏ చూసుకుంటే 8, బి 9, సి 8, డి 6 ఆర్ 5. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఆప్షన్లో చూసుకుందాం. 8 ఎన్నిసార్లు వచ్చింది కౌంట్ చేసుకుందాం. 1, 2 సార్లనే వచ్చింది. సో 8 2 టైమ్స్ వచ్చింది, ఓకేనా. 8 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 9 1 2, ఇది కూడా 2 టైమ్సే వచ్చింది, ఓకే, సేమ్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ కాబట్టి మళ్ళీ 8 అన్నాడు కాబట్టి 8 ఇప్పుడే కౌంట్ చేసినాం కాబట్టి 8 అనేది 2 సార్లు వచ్చింది. నెక్స్ట్ 6 ఎన్నిసార్లు వచ్చింది కౌంట్ చేద్దాం. 1 2 3, ఓకేనా. ఇది 3 టైమ్స్ వచ్చింది. 6 అనేది 3 టైమ్స్ వచ్చింది, ఓకేనా, 3 టైమ్స్ వచ్చింది. మళ్ళీ 5 కౌంట్ చేద్దాం. 1 2 3, ఇది కూడా 3 టైమ్స్ వచ్చింది. మనకు ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది, 6 అండ్ 5 అనేది రిపీట్ అయింది. ఆప్షన్ మనకు ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఒక సిరీస్ ఇచ్చిండు, సిరీస్ ఏమన్నాడు, ఎక్కువసార్లు రిపీట్ అయింది 4 అన్నాడు, దాని తర్వాత రిపీట్ అయినా ఏవి అని అడిగిండు. సో మనం ఇండివిజువల్గా ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం చూసుకొని ఏమేమి ఎన్ని సార్లు అడిగిండు చూసుకున్న తర్వాత 8 అని 2 టైమ్స్ అడిగిండు, ఇక్కడ 1, ఇక్కడ 2. నెక్స్ట్ 9 అడిగిండు, 9 చూసుకుంటే 1, ఇక్కడ 2, అంతే 2 టైమ్స్. మళ్ళీ కూడా 8 అడిగిండు, సేమ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం 2 రాసుకున్నాం. 6 ఆర్ 5 అన్నాడు, ఆప్షన్ డి. అయితే మనం ఇక్కడ 6 కౌంట్ చేసుకుంటే 6 1 2 అండ్ 3 టైమ్స్ వచ్చింది. 5 అనేది 1 2 అండ్ 3 టైమ్స్ వచ్చింది, ఓకేనా. ఈ విధంగా మనం చూసుకుంటే ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. వీడు ఏమన్నాడంటే నెక్స్ట్ మోడల్ అంటే ఇదొక ఏమంటారు, ఇదొక టైప్ అయితే ఇది ఇంకో టైప్, సేమ్ నెంబర్ రిపీట్ టెస్టే కానీ ఇంకో టైప్. ఇది క్వశ్చన్ చూసుకుంటే 584 5896 745 9684 754 953 9652. ఇందులో ఈ సిరీస్లో ముందు బేసి సంఖ్య తర్వాత సరి సంఖ్య ఉన్న 5 ఎన్ని, ఓకే. ఇక్కడ ఏమడిగినంటే ముందు బేసి సంఖ్య ఉండాలంట, తర్వాత సరి సంఖ్య ఉండాలంట, మధ్యలో 5 ఉండాలంట, ఓకేనా. వీడి ఏంటంటే ముందు బేసి సంఖ్య,
ఓకేనా. బేసి సంఖ్య మధ్యలో 5, తర్వాత సరి సంఖ్య. కండిషన్ అన్నమాట ఇది. చూసుకోండి కండిషన్. బేసి సంఖ్య ముందు ఉండాలి, తర్వాత సరి సంఖ్య ఉండాలి. ఇక్కడ ఇది 5 ఉన్నది, ఇంకా సరి సంఖ్య ఉన్నది, అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ ముందు సరి సంఖ్య ఉన్నది, మళ్ళీ ఇక్కడ కూడా సరి సంఖ్య ఉన్నది, ఇది కూడా అవసరం లేదు మనకి. ఇక్కడ ఇది లేదు, ఇక్కడ కూడా లేదు. ఇది సరి సంఖ్య ఉన్నది, ఇది బేసి సంఖ్య ఉన్నది. అయితే ఇది ఒక్కటి అవుతుంది. ఓకేనా, ఒక్కటైతే దొరికింది. చూసుకుందాం. మళ్ళీ 5 ఉన్న కలిగి ముందు బేసి సంఖ్య ఉండాలి, తర్వాత సరి సంఖ్య ఉండాలి. ఓకేనా, ముందు బేసి సంఖ్య ఉండాలి, తర్వాత సరి సంఖ్య ఉండాలి. ముందు బేసి సంఖ్య ఉన్నది, తర్వాత సరి సంఖ్య ఉన్నది, రెండు ఐడెంటిఫై అయినాయి. నెక్స్ట్ ముందు బేసి సంఖ్య, తర్వాత సరి సంఖ్య. ఓకే, ముందు బేసి సంఖ్య, తర్వాత సరి సంఖ్య ఉన్న ఇంకో ఆప్షన్ చూడాలి. చూసుకుంటే 5, ముందు సరి సంఖ్య ఉన్నది, తర్వాత బేసి సంఖ్య ఉన్నది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది ఇక రెండే ఉన్నాయి మనకు, ఇక్కడ మిగతా ఎక్కడ టచ్ అవ్వట్లేదు. సో ఆప్షన్ అనేది మనకు ముందు బేసి సంఖ్య, తర్వాత సరి సంఖ్య అన్నాడు. ఈ సిరీస్ని ఇక్కడ నుంచి తీసేస్తాం, ఎందుకంటే 3 అంకెలు కాబట్టి దీన్ని తీసేద్దాం. ఓకేనా, ఎందుకంటే కొన్నిసార్లు కన్సిడర్ చేస్తారు, కొన్నిసార్లు కన్సిడర్ చేయరు. ఒకవేళ ఆప్షన్లో ఒకటి మాత్రం ఉంటే మనం ఒకటి పెట్టాలి, 2 అంటే ఇస్తే 2 పెడతాం. కానీ 2 మాత్రం మనకు కనబట్టి ఇక్కడ ఒకటి సరి సంఖ్య ఉన్నది, ముందు బేస్ సంఖ్య ఉండాలన్నాం. సో ఇక్కడ సరి సంఖ్య ఉన్నది, మనం దీన్ని కూడా కన్సిడర్ చేయలేము. ఓకేనా, సారీ, ఇక్కడ కూడా కన్సిడర్ చేయలేము. సో ఇక్కడ ముందు బేస్ సంఖ్య ఉన్నది, తర్వాత సరి సంఖ్య ఉన్నది. బేసి సంఖ్య సరి సంఖ్య మధ్యలో 5, ఒకటి మాత్రమే మనకు కన్సిడర్ అవుతుంది. ఇది ఒక్కటి మాత్రం. ఓకేనా, ఇది ఒక్కటి మాత్రమే మనకు కన్సిడర్ అవుతుంది. చూసుకుంటే ఆప్షన్లో చూసుకుంటే ఆప్షన్ బి అనేది మనకు కన్సిడర్ అవుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, వాడేమని లేదు, కండిషన్ ఇది కండిషన్ గుర్తుంచుకోండి. ఇది కండిషన్ బేస్డే ఉంటాయి క్వశ్చన్స్. కండిషన్స్ ఇస్తాడు, ఒక సిరీస్ ఇస్తాడు, కండిషన్స్ ఇస్తాడు. సేమ్ మనకి కింద ఆల్ఫాబెట్ టెస్ట్ ఎలా ఉందో నెంబర్ రిపీ టెస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా, కండిషన్ బేసి సంఖ్య అన్నాడు, ముందు ఉండాలి, తర్వాత సరి సంఖ్య ఉండాలి, మధ్యలో మాత్రం 5 ఉండాలి అన్నాడు. సో అసలు ఎక్కడ చూసినా దొరకలేదు మనకు. చూసుకుంటే ఇదొక్కటే మనకు దొరికింది. ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూసుకుంటే ఇక్కడ ఇంకో సిరీస్ ఇచ్చాడు. ఈ సిరీస్లో ఇందులో 6 ఉండి తర్వాత 2 లేని 7 లేని. ఓకే, 7 కౌంట్ చేయాలి. ముందు ఇందులో 6 ఉండాలి, తర్వాత 2 ఉండకూడదు. ఫస్ట్ 6 ఉండాలి. ఫస్ట్ ఈ కండిషన్ చూసుకోండి. కండిషన్ చూసుకుందాం. మడేమన్నాడు, ఇందులో 6 ఉండి తర్వాత 2 లేని 7. ఫస్ట్ 6 ఉండాలి. ఓకే, తర్వాత మధ్యలో 7 ఉండాలి, కానీ 2 ఉండకూడదు. ఇక్కడ 2 ఉండకూడదు. ఇటువంటి ఎన్నైనా చూసుకుందాం. ఇక్కడ 7 కావాలి. 7 ఇక్కడ ఉంది. ఇదొకటి దొరికింది మనకు. 1 2 ఉండకూడదు, 2 లేదు, 6 ఉంది. 7 కరెక్టే ఉంది. నెక్స్ట్ 7 మళ్ళీ చూసుకుందాం. 7 ఇక్కడ ఉంది. 7 తర్వాత 5 ఉన్నది. ఓకే, ఇక్కడ ఇంకోటి చూసుకుందాం. ఇక్కడ చూసుకోండి, 6 ఉండాలి, 7 ఇది కూడా అవుతుంది 2. తర్వాత 6 ఉండాలి, మధ్యలో 2 ఉండకూడదు. ఇదే కండిషన్ మనకి. చూసుకుంటే ఇక్కడ 6 ఉండాలి, ఇది లేదు. 7 ఓకే లేదు. 6 ఉండాలి, మధ్యలో 7 ఉండాలి, 2 ఉండకూడదు. ఇది థర్డ్. అంటే మనకు 3 అంటే 3 వస్తున్నాయి. ఇటువంటి కండిషన్ సాటిస్ఫై అయినాయి. 3 పేర్స్ ఉన్నాయి. ఆ 3 పేర్స్ మనం చూసుకుందాం. 1, 2 and 3. ఓకేనా, ముందు 6 ఉండాలి, తర్వాత 2 ఉండకూడదు అన్నాడు. 2 లేదు ఇక్కడ కూడా 2 లేదు, ఇక్కడ కూడా 2 లేదు. కాబట్టి మనకు 3 అనేది ఏర్పడ్డాయి. ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ సిరీస్ ఇందులో సరి సంఖ్య తర్వాత వచ్చే 2 సంఖ్యల మొత్తం సరి సంఖ్య అయ్యేవి ఎన్ని ఉన్నాయి అంటే, ఇప్పుడు ఈ సరి సంఖ్య అనుకోండి, దాని తర్వాత వచ్చే 2 అంకెలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది తీసుకుందాం, ఇదే ప్యాటర్న్ తీసుకుందాం. 8, 6 + 5. ఇక్కడ 2 సంఖ్యల మొత్తం కండిషన్ ఇక్కడ చూసుకోండి. 2 సంఖ్యల మొత్తం సరి సంఖ్య అయి ఉండాలి. రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది? బేస్ సంఖ్య వస్తుంది. ఓకేనా, సరి సంఖ్య కాదు కాబట్టి దీన్ని తీసుకోలేం. సో ఇదే విధంగా చేసుకుంటామండి. ఇది మీకు ఇవాళ ఇచ్చే వర్క్ అన్నమాట. ఇది మీరు నాకు కామెంట్లో ఆన్సర్స్ పెట్టండి. ఓకేనా, ఇక దీంతో పాటు మనకు ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది
క్లియర్ అయిపోతుంది. ఇక్కడికి మనకు దీంతో పాటు అన్ని టైప్స్ అన్నీ అయిపోయినాయి. రైట్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. రేపు మనం మళ్ళీ తెలంగాణ మూమెంట్తో వచ్చేస్తాం. ప్రతి సాటర్డే సండే మనకు తెలంగాణ మూమెంట్, తర్వాత ఈ అప్ టు మండే టు ఫ్రైడే మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.